డోన్ తాలూకాలో గత 2 సంవత్సరాల నుండి బీసీ అధికారులను టార్గెట్ చేస్తూ బీసీ దళిత అధికారులను డోన్లో ఉద్యోగాలు చేయకుండా వాళ్లకు మానసిక ఆందోళనకు గురి చేస్తూ ఆ డిపార్ట్మెంట్లో పనిచేసే కింది స్థాయి అధికారుల ద్వారా అగ్రకుల అధికారులు వాళ్ళను ఇబ్బందులకు గురి చేస్తూ రేపు మున్సిపల్ ఎన్నికల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీలలో వాళ్ళ వర్గాన్ని గెలిపించుకోవాలనే ఉద్దేశంతో అగ్రకుల రాజకీయ నాయకులు ఆ ఉద్యోగుల్ని టార్గెట్ చేస్తున్నారు. ఆ టార్గెట్లో భాగంగా డోన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంతియాజ్ బాషా బీసీఈ షేక్ కులానికి చెందిన బీసీ ఉద్యోగిని టార్గెట్ చేసి రకరకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారు. రెండోది డోన్ మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ్ ఆయన వచ్చిన తర్వాత పార్టీలకు అతీతంగా కులమతాలకు అతీతంగా పేద ప్రజలకు తర్వాత పట్టణ ప్రాంతంలో పారిశుద్ధ్యము త్రాగునీరు సాగునీరు తర్వాత విద్యుత్ శక్తి సంక్షేమ పథకాల్లో జిల్లాకి ఆదర్శంగా పనిచేస్తుంటే ఆయనను టార్గెట్ చేసి ఆయనను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ప్రస్తుతం వరలక్ష్మి డోన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బీసీ కులానికి చెందిన వాల్మీక సామాజిక వర్గం ఆయన విధి నిర్వహణలో నిష్పక్షపాతంగా బెల్ట్ షాపులు తర్వాత ఇతర షాపులలో కూడా ఇతర దీనిలలో కూడా స్వచ్ఛందంగా ఆయన సేవలు అందిస్తూ టార్గెట్ చేసి బెల్ట్ షాపుల నిర్మూలనలో పూర్తి జిల్లాకి ఆదర్శంగా పనిచేస్తుంటే ఆమె మీద లిక్కర్ కేసు పెట్టి ఆమె సస్పెండ్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఒక లిక్కర్ దొరికిన తర్వాత స్టాక్ గోడంకి పంపిస్తారు. గోడంకి సంబంధించిన అధికారులకు సంబంధం కానీ ఆ వరల సర్కిల్ ఇన్స్పెక్టర్కి సంబంధం లేదు. ఎవరో అపరిచిత వ్యక్తి ఆమె నాకు ఇచ్చిందని చెప్తే ఆయన మాటలు వినడం కాదు, అతను ముందు నేర చరిత్ర కలిగిన వాడు. ఆయన ఒక అధికారి మీద అభియోగం చేస్తే దాన్ని పరిగణలో తీసుకొని అధికారులు ఆయనను సస్పెండ్ చేస్తే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీ కుల సంఘాలన్నీ కూడా పోరాటం కొనసాగిస్తామని చెప్పి ఎంక్వైరీ చేసి నిజ నిరూపణ అయిన తర్వాతనే అధికారిపై చర్య తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎవరైతే బీసీ అధికారులను టార్గెట్ చేస్తున్నారో ఆ రాజకీయ నాయకులకు రేపు జరగబోయే ఎన్నికలలో స్థానిక సంస్థల ఎన్నికలలో ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి బీసీ కులాలు ఎన్నో కష్టాలు పడి రకరకాల ఇబ్బందులతో చదువుకొని వాళ్ళు ఈరోజు ఉద్యోగాలకు వస్తే ఆ ఉద్యోగుల్ని టార్గెట్ చేయడం ఏంది? అగ్రకులాల అధికారులను టార్గెట్ చేయండి, అంతేగాని కేవలము మీరు ఓడిపోయినారని చెప్పి బీసీ అధికారులపై టార్గెట్ చేస్తే ఖచ్చితంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోరాటాలు జరిపిస్తామని చెప్పి వరలక్ష్మిపై ఎటువంటి చర్య తీసుకున్నా ఆ పోలీస్ అధికారులపై కూడా మేము ఖచ్చితంగా దావా వేస్తామని చెప్పి పబ్లిక్ లిటిగేషన్ కింద పిల్లేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎవరో ఒక వ్యక్తి వచ్చి దొరికి ఆమె సీఐ ఇచ్చిందన్నంత మాత్రాన ఆమె మీద చర్య తీసుకోవడం అనేది ఇది దుర్మార్గమైన చర్య. బీసీ అధికారులపై ఎటువంటి దాడులు జరిగినా మానసిక వేధింపులు జరిగినా ఖచ్చితంగా చర్య తీసుకుంటామని చెప్పి డోన్ తాలూకాలో ఆ అధికారులకు ఒక అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి కూడా సపోర్ట్ చేస్తూ ఆయన కూడా ఈ అధికారులను ఇక్కడి నుంచి పంపేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రజాప్రతినిధి కూడా ఖచ్చితంగా ప్రభుత్వం రేపు జరగబోయే ఎన్నికల్లో ఆయన కూడా బుద్ధి చెప్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన డోన్ తాలూకా బీసీ సంక్షేమ సంఘము మండల అధ్యక్షులు గోసన్పల్లి తెలుగు రాంబాబు గారికి నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ బీసీ ఉద్యోగులు ఎవరు భయపడాల్సిన పని లేదు. ఆర్ కృష్ణయ్య గారు రాష్ట్ర అధ్యక్షుడిగా దేశ అధ్యక్షుడిగా ఉన్నాడు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా నక్కలమిట శ్రీనివాసులు గారు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా వై నాగేశ్వరరావు యాదవ్ గారు ఉన్నారు. కనుక దేశంలో 136 కులాలు ఉన్న బీసీలనే అగ్ర కులాల నాయకులు టార్గెట్ చేస్తే ఖచ్చితంగా రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో బీసీల సత్తా చాటుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.